రాజుకి షాపింగ్ మాల్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ ప్రక్కన వివి మహల్ దగ్గర తిరుపతి ఆంధ్రప్రదేశ్. ఎవరికి పడితే వాళ్ళకి ఆధార్ పాన్ కార్డ్ ఇస్తే ఏం జరుగుతుందో తెలుసా? నా చేతిలో ఉంది జిఎస్టీ ఆఫీస్ నుంచి వచ్చిన నోటీస్. 70 లక్షల రూపాయలు జిఎస్టీ కట్టాలంటూ కూడా నోటీస్ వచ్చింది. 70 లక్షలు కట్టాలి అంటే ఎంత వ్యాపారం చేసి ఉండాలి? సుమారుగా ఒక 5 కోట్ల వ్యాపారం చేసి ఉండాలి. 5 కోట్ల నుంచి 10 కోట్ల వ్యాపారం చేసి ఉండాలి. ఎంత పెద్ద వ్యాపారం చేసింది అని చెప్తోంది ఎవరో తెలుసా? ఇవ్వండి, నా వెనకాల కనబడుతుంది కదా, శ్రీనివాస హెయిర్ స్టైల్స్. ఇక్కడ లోపలికి వెళ్ళడానికి ఇద్దరు వెళ్తే మూడో వాళ్ళు పట్టని అతి చిన్న షాప్ ఇది. అది కూడా విజయవాడ పంజా సెంటర్లో ఉంది. ఈ చిన్న షాపు నిర్వాహకులు ఈయన 70 లక్షల రూపాయలు కట్టాలని జిఎస్టీ అధికారులు ఆయనకి నోటీసులు పంపారు. ఈ 70 లక్షల రూపాయల నోటీస్ అందుకున్న శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. 70 లక్షల రూపాయలు అంటే దాదాపు 5 కోట్ల పైన వ్యాపారం చేసి ఉండాలి. ఏమేం జరిగిందండి? సార్ అటువంటిది ఏం లేదు. నా పేరు పైడాడు శ్రీనివాసరావు. విజయవాడలో పంజా సెంటర్లో చిన్న బార్బర్ షాపు నడుపుకుంటూ 40 ఏళ్ళుగా జీవనం సాగిస్తున్నాను. నేను ఈ షాప్ మీద నేను ఏది రోజుగా ఆ రోజు 1000 రూపాయలు చేసుకుంటే కానీ నా ఫ్యామిలీ గడవని పరిస్థితి. ఇలాగా నాకు వైజాగ్ ఈ మధ్యనే రీసెంట్గా వైజాగ్ జిఎస్టీ ఆఫీసర్ అండి మీ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ చేయమన్నారని చెప్పి బ్యాంక్ అధికారులు లెటర్ వచ్చిందని బ్యాంక్ అధికారులు చెప్పడం జరిగింది. నా పేరు మీద జిఎస్టీ అధికారులు సంప్రదించడం ఏంటని బ్యాంక్ అధికారులను సంప్రదిస్తే వైజాగ్ జిఎస్టీ ఆఫీస్ నుండి మీకు 72 లక్షలు కట్టమన్నారు, మీ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ చేయమన్నారు అని చెప్పి అన్నారండి. ఇంకా తీసుకొని నేను మన అధికారులను సంప్రదించగా ఇది మీరు ఇంతకుముందు ఐరన్ ఓర్ విజయవాడ జిఎస్టీ అధికారులను సంప్రదించగా విజయవాడ జిఎస్టీ అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడం వల్ల ఈ రోజున ఈ బ్యాంక్ నోటీసు కారణం. నేను 2021లోనే జిఎస్టీ అధికారులకి విజయవాడ పోలీస్ కమిషనర్ గారికి కంప్లైంట్ పెట్టడం జరిగింది. ఏమండి ఈ జిఎస్టీ కానీ ఈ ఫోన్ నెంబర్లు కానీ ఇవేవి నావి కాదండి అని చెప్పని జిరాక్సులు ఎవరో మిస్యూజ్ చేశారండి, ఫేక్ జిఎస్టీ ఓపెన్ చేశారండి నా పేరు మీద అని చెప్పని జిఎస్టీ అధికారుల దగ్గరికి వెళ్ళి ఆటోనగర్ జిఎస్టీ అధికారుల దగ్గరికి వెళ్ళి 2 సార్లు సంప్రదించిన వాళ్ళు ఈ రూల్స్ మారినాయి ఏమవుదలే అని ఒకసారి సమాధానం చెప్పారు. మళ్ళీ కొంతమంది లాయర్లు కనుక్కొని వాళ్ళ దగ్గరికి ఇలా అవ్వకపోవడం ఏంటి, రేపొద్దున ట్యాక్స్ కట్టమని నీ మీద పడతారు, రేపొద్దున వాళ్ళని గట్టిగా విచారించమని చెప్పని జిఎస్టీ అధికారులను అడుగునంటే లేదు ఇప్పుడు ఆ రూల్ మార్చేసాం నీకు ఏం అవ్వదు అని చెప్పని వాళ్ళు చెప్పడం జరిగింది. నువ్వు కావాలంటే కంప్లైంట్ పెట్టుకో అన్నారండి. విజయవాడ పోలీస్ కమిషనర్ గారికి నేను అప్పుడు కంప్లైంట్ పెడితే మన 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధికి పంపిస్తే ఏమండి ఈ ఫోన్ నెంబరు ఈ అడ్రస్సు ఇవన్నీ ఈమెయిల్స్ ఇవన్నీ నాది కాదండి, ఈ జిఎస్టీ ఇది నాది కాదండి అని చెప్పని కూడా పలానా స్టేషన్ అధికారికి చెప్పడం జరిగిందండి. ఆయన కూడా మేము విచారిస్తాం, సరే వెళ్ళు నేను మేము విచారించి పిలిపిస్తామని చెప్పి అన్నారు. అప్పటి నుండి ఇప్పుడు దాకా ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవడం వల్ల ఈ వైజాగ్ నుండి జిఎస్టీ అధికారులు ఈరోజు నా బ్యాంక్ అకౌంట్ సీజ్ చేయడం కారణం అండి. ఎప్పుడు గుర్తించారు? అంటే ఇప్పుడు మీకు ఎంత స్టోరీ చెప్తున్నారు అంటే ఇదంతా మీకు తెలుసు, అంటే మీ పేరుతో జిఎస్టీ ఓపెన్ అయిందని తెలుసు, ఎలా గుర్తించారు? 2021లో నాకు ఈ బార్బర్ షాప్ పథకం చేదోడు పథకం కింద ఒక పథకం వచ్చేదండి. ఆ పథకానికి నేను సచివాలయంలో అప్లై చేసుకుంటే ఈ పథకం ఎందుకు రావట్లేదా అని చెప్పని పథకం అప్లై చేసుకుంటే సచివాలయం వాళ్ళు పిలిచారండి, ఈ పథకం నీకు రాదు అని చెప్పని. ఎందుకు రాదు అని అంటే నీ పేరు మీద జిఎస్టీ ఉంది అని చెప్పని వాళ్ళ కంప్యూటర్లో చూపించారండి, నీ పేరు మీద జిఎస్టీ చూపిస్తుందని చెప్పని. సార్ నా పేరు మీద ఎటువంటి వ్యాపారాలు లేదండి, నా చిన్న మంగళ షాప్ తప్ప నాకు వేరే వ్యాపారాలు ఏమి లేవండి అని చెప్పడం జరిగిందండి వాళ్ళతో. సరే ఆ ప్రూఫ్ తీసుకొని ఆడిటర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగిందండి. ఆడిటర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగితే నా పాన్ కార్డు నా ఆధార్ కార్డు ఆయన చేసి ఆడిటర్ గారు ఈ జిరాక్స్లన్నీ ఇచ్చారండి. పలానా వైజాగ్లో నీ పేరు మీద జిఎస్టీ ఇది కంపెనీ ఒకటి రిజిస్టర్ అయింది, ఆనంద్ అండ్ ట్రేడర్స్ ప్రొపరేటర్ శ్రీనివాసరావు అని చెప్పని నీ కంపెనీ ఒకటి ఇదైంది, దాని ఫేక్ జిఎస్టీ ఇది నా సంతకం కాదండి, ఇది నా ఫోన్ నెంబర్ కాదండి, ఇది నా ఇమెయిల్ కాదండి అని చెప్పని 2021లో మీరు గుర్తించారు మీ పేద 2021 డిసెంబర్ 13వ తారీఖునండి. అప్పుడు మీరు గుర్తించి అప్పుడు అంటే మీరు చెప్పిన ఇదంతా కమిషనర్ కంప్లైంట్ ఇవ్వడం కానీ జిఎస్టీ కంప్లైంట్ ఇవ్వడం కానీ ఇవన్నీ అప్పుడు జరిగినవేనా? అప్పుడు జరిగినాయండి. జిఎస్టీ అధికారులు ఆటోనగర్ జిఎస్టీ అధికారులకు కూడా వెళ్ళి ఈ పేపర్స్ అన్ని తీసుకెళ్ళి చూపెట్టినా కానీ వాళ్ళ కంప్యూటర్లో చూసుకొని ఈ జిఎస్టీ ఓపెన్ అయింది 1.5 ఇయర్లో మూసారు, నీకేం ఇబ్బంది లేదు వెళ్ళిపో అన్నారండి. మళ్ళీ వెళ్ళిపో అంటే రేపొద్దున్న దాని మీద మళ్ళీ ఎంత కట్టమంటారని చెప్పని 2వ రోజు మళ్ళీ సంప్రదించగా ఒకప్పుడు జిఎస్టీ రూల్స్ వేరే, ఇప్పుడు ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తేనే రిజిస్టర్ అవుద్ది,
నీకు ఇబ్బంది ఏం లేదు, నీ ఫోన్ నెంబర్ కాదంటున్నావు కదా, నీకు ఇబ్బంది ఏం లేదు, వెళ్ళిపో అని చెప్పని అన్నారండి. రెండోసారి సంప్రదించగా కూడా ఆటోనగర్ జిఎస్టీ ఆఫీసర్లు అదే సమాధానం చెప్పారండి. మరి దీనికి ఏంటంటే పరిస్థితి, వెళ్ళి కంప్లైంట్ పెట్టుకో, నీకేమన్నా ఇదిగా ఉంటే అని చెప్పానంటే నేను విజయవాడ పోలీస్ కమిషనర్ గారికి కంప్లైంట్ పెట్టానండి. ఇప్పుడు మీరు బ్యాంక్కి వెళ్ళారు అంటే బ్యాంకు వాళ్ళు మీకు నోటీస్ పంపిస్తే మీరు బ్యాంక్కి వెళ్ళారు, మీ అకౌంట్ ఇప్పుడు ఫ్రీజ్ అయిపోయిందా? పని చేయట్లేదు ఏంటా, ఎప్పుడు పనిచేసే అకౌంట్ ఫిబ్రవరి 6వ తారీఖు నుండి పని చేయట్లేదండి. ఫిబ్రవరి 6వ తారీఖు నుండి పని చేయట్లేదు ఏంటా అని చెప్పని బ్యాంక్ అధికారుల దగ్గరికి వెళ్తే బ్యాంక్ అధికారులు మిమ్మల్ని హెడ్ ఆఫీస్కి రమ్మన్నారు అన్నారండి. బీసెన్ రోడ్లో మహారాష్ట్ర బ్యాంక్ హెడ్ ఆఫీస్కి వెళ్తే మీ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ చేసాం, దేనికి ఏంటంటే వైజాగ్ జిఎస్టీ ఆఫీస్ నుండి మాకు లెటర్ వచ్చింది, మీ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ చేయమని, మీరు 72 లక్షల రూపాయలు కట్టమని చెప్పని వచ్చింది, అందుకే మేము ఫ్రీజ్ చేసాం, మీరు ఏదైనా సమాధానం చెప్పుకోవాలనుకుంటే జిఎస్టీ అధికారులకు సమాధానం చెప్పుకోండి అని చెప్పని వాళ్ళు చెప్పడం జరిగిందండి. మిమ్మల్ని వైజాగ్ వెళ్ళమంటున్నారు, వైజాగ్ వెళ్ళమని చెప్పని అంటున్నారండి. బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ చేశారు, ఎంత ఉన్నాయండి దాంట్లో? దాంట్లో 4,000 రూపాయలు ఉన్నాయండి. మీ 4 రోజుల ఆదాయం ఇక్కడ, 4 రోజుల ఆదాయం. ఇది కాక మళ్ళీ ఇప్పుడు మీరు వైజాగ్ కూడా వెళ్ళాలి. వైజాగ్ వెళ్ళి తిరగమంటున్నారండి. ఇక్కడ కాళ్ళ పరి అప్పుడు నేను ఆ టైంలోనే నేను కంప్లైంట్ పెట్టి జిఎస్టీ అధికారుల దగ్గరికి వెళ్ళి 4 రోజులు తిరిగి పేపర్లో వేసి మొత్తం చేసినా కానీ ఆ రోజు వాళ్ళు స్పందించకపోవడం వల్ల ఈ నోటీస్కి, ఈ రోజు అధికారులు స్పందించకపోవడం వల్ల ఈరోజు అది నోటీస్కి కారణం అండి. సరే, ఈ నోటీసు కాసేపు పక్కన పెడదాం. అంటే మీరు ఎవరికి ఇచ్చారు? మీ పాన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ ఎవరికి ఇచ్చారు? నేను ఆ పథకాల్లో ఇన్కమ్ సర్టిఫికేట్కి, క్యాష్ సర్టిఫికేట్కి జిరాక్సులు ఇచ్చానండి కొంతమందికి. మరి జిరాక్స్ సెంటర్ వాళ్ళు మిస్యూజ్ చేశారో, క్యాష్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్లు చేసేవాళ్ళు మిస్యూజ్ చేశారో కూడా అర్థం కావట్లేదండి. మీకు, మీ బంధువులకు కానీ వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు మీరు? మేము ఎవరికి ఇవ్వలేదండి. మీ పాన్ కార్డు మిస్యూజ్ అవ్వడం వల్ల జరిగిన ఇబ్బంది అంటే మీకేమన్నా, అంటే ఇట్లా మీ దగ్గరకు వచ్చి సంప్రదించడం కానీ, లేకపోతే ఇలా వ్యాపారం పెడదామని కానీ ఇటువంటి ఏమైనా గతంలో ఎవరైనా చెప్పారా? ఎవరు ఏం చెప్పలేదండి నాకు. ఈ ఫ్రాడ్ జరిగిన తర్వాత నేను ఒక పేపర్లో చూడడం, కొన్ని ఈ ఆటోనగర్ ఈ స్క్రాప్ వ్యాపారస్తులు కొంతమంది జిఎస్టీ ఫ్రాడ్ చేస్తున్నారని చెప్పని అప్పుడు పేపర్లో చదవడం జరిగిందండి. 1 టౌన్ ఏరియా వాళ్ళే దీనిలో ఎక్కువ ఇన్వాల్వ్ ఇదై ఉన్నారు, వాళ్ళు ఇలాగ తీసుకొని మిస్యూజ్ చేస్తున్నారని చెప్పని పేపర్లో చదవడం బట్టి జరిగిందండి. నా కంప్లైంట్ ఫార్వర్డ్ చేసిన తర్వాతే నేను వాళ్ళని చెప్పడం, అప్పుడు 2 టౌన్ ఎస్సీఏ గారికి కూడా చెప్పడం జరిగిందండి. ఇలా జిఎస్టీ ఫ్రాడ్ జరిగిందండి, మన ఏరియాలో వాళ్ళనే ఉన్నారని చెప్పని పేపర్లో కూడా పడిందని కూడా చెప్పడం జరిగిందండి. అప్పుడు అకౌంట్ తిరిగి నెంబర్ మీద నేను ఆ రోజు నేను బలంగా కూడా ఫైట్ చేయడానికి కారణం, నాకు ఈ ఫోన్ నెంబర్ ఎవరిది అని కనిపెట్టండి, మెయిల్ ఎవరిదని కనిపెట్టండి, ఎమ్మటే ఈ జిఎస్టీ ఓపెన్ చేసిన అతను మీకు ఎమ్మటే దొరుకుతాడండి అని కూడా చెప్పడం జరిగిందండి. కనీసం వాళ్ళు ముందుగా అది కేసు ముందుకు ఎంక్వైరీ ముందుకు సాగనివ్వలేదండి ఆ రోజు. శ్రీనివాస్ గారు కాస్త తెలివైన వ్యక్తి కాబట్టి 2021లోనే చేదోడు పథకం రావట్లేదు ఏంటి అని ఆయన సచివాలయానికి వెళ్తే మీ పేరుతో జిఎస్టీ ఉందని చెప్పారు. ఆయన అతి కష్టపడి ఆయన పేరుతో జిఎస్టీ ఏముందా అని మొత్తం ఎంక్వైరీ చేస్తే ఎవరైతే కంపెనీ పెట్టారో, వైజాగ్లో స్టీల్ కంపెనీ పెట్టారు, దాదాపుగా 5 కోట్ల రూపాయలతో స్టీల్ కంపెనీ పెట్టారు. ఆ స్టీల్ కంపెనీకి శ్రీనివాస్ గారి పాన్ కార్డ్ని యూజ్ చేశారు. ఆ పాన్ కార్డ్తో ఈయనే ఓనర్గా నమ్మించారు, 5 కోట్ల వ్యాపారం పెట్టారు. 2 ఏళ్ల తర్వాత బిషాణ ఎత్తేశారు. దానికి సంబంధించిన జిఎస్టీ 72 లక్షలు ఇప్పుడు ఈయన పెక్కి చుట్టుకుంది. ఇక్కడ క్లియర్గా ఫోన్ నెంబర్, అడ్రస్ ఉన్నా కూడా 2021లో కంప్లైంట్ ఇస్తే 2026 అప్పట్లోనే హెచ్చరించారంట, ఇది కనుక క్లియర్ చేసుకోకపోతే నోటీసులు వస్తాయని. బట్ దాదాపుగా 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆయన 72 లక్షల రూపాయల జిఎస్టీ కట్టాలి. యాక్చువల్గా మీకు తెలుసలేదు, జిఎస్టీ అనేది కట్టకపోతే ఇది క్రిమినల్ కేసు కింద తీసుకుంటారు. మీకు అంత ఐడియా ఉందా? లేదండి, దీని మీద నాకు అంత అవగాహన లేదు. సో మీరు ఇప్పుడు ఇమీడియట్గా చేయాల్సింది ఏంటంటే మీరు జిఎస్టీ ఆఫీస్కి వెళ్ళి ఇదంతా నాది కాదు మీరు నిరూపించుకోవాలండి. చెయ్యని తప్పుకి నిరూపించుకోవాల్సిన పరిస్థితి 2021లోనే ఫిర్యాదు చేసి అప్పుడే పట్టించుకుంటే వీళ్ళందరూ ఎవరు అనేది బయటకు వచ్చే పరిస్థితి ఉండేది. బట్ 5 ఏళ్ల తర్వాత ఈయన 70 లక్షల రూపాయల జిఎస్టీ కట్టాలి. ఇప్పటికే 4,000 రూపాయలు అంటే దాదాపుగా 900 నుంచి 1,000 రూపాయలు సంపాదించే శ్రీనివాస్ గారు ఇప్పుడు 4 రోజుల ఆదాయం 4,000 బ్యాంకులో ఫ్రీజ్ అయిపోగా మళ్ళీ ఇప్పుడు వైజాగ్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి కారణం పూర్తి నిర్లక్ష్యంగా ఉండడం అనేది తెలుస్తుంది. ఇందులో మిస్యూజ్ అనేది ఎంత ఉంది అనేది క్లియర్గా అర్థమైపోతుంది. మనం ఎవరికైనా కేవైసీ చేస్తామని చెప్పినా, లేదా మనకు పథకాలకు సంబంధించి మన ఆధార్ కార్డులు కానీ పాన్ కార్డులు కానీ తెలియని వ్యక్తులకు ఇచ్చినా కూడా ఫలితం ఏంటి అంటే ఈ విధంగా దాదాపుగా 70 లక్షల రూపాయలు, 1 కాదు 2 కాదు, అక్షరాల 70 లక్షల రూపాయలు జిఎస్టీ కడితే తప్ప ఈయన ఇప్పుడు ఈ కేసులో నుంచి బయటపడే పరిస్థితి అయితే కనబడటం లేదు. సో ఇది ఎవరైనా కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. శ్రీనివాస్ గారు కొంచెం అప్పుడే మేల్కొని అప్పుడే ఫిర్యాదులు చేస్తేనే పట్టించుకోలేదు, కానీ
మీ పాన్ కార్డు మీ ఆధార్ కార్డు ఎవరి చేతిలో ఉన్నాయో ఏంటో ఖచ్చితంగా వీలైతే తెలుసుకోండి. లేదంటే కనుక మీ ఇళ్ళకు కూడా ఇదే విధంగా లక్షల రూపాయల నోటీసులు వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద అయితే ఈ హాట్ టాపిక్గా మారిపోయింది. పంజా సెంటర్లో అతి చిన్న వ్యాపారం చేసుకునే శ్రీనివాస్ గారు 70 లక్షలు కట్టాలని ఆయన నోటీసులు రావడం, ఇప్పుడు ఆయన ప్రస్తుతానికి అయితే బ్యాంక్ అకౌంట్ కూడా పనిచేయని పరిస్థితుల్లో ఆయన ప్రస్తుతానికి ఇప్పుడు ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో శ్రీనివాస్ గారు ఉన్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ పంజా సెంటర్ నుంచి.